క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రార్థనతో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. ఈరోజు 3వ కీర్తన మొదటి 3 వచనాలు మీ కొరకు చదువుతున్నాను. కీర్తన గ్రంథం నుండి 3వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ప్రియులారా, దావీదు ఇక్కడ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో దావీదు మీదికి తన కుమారుడే విరోధంగా లేచి, దావీదు రాజుగా ఉన్నాడు గనుక దావీదు సింహాసనాన్ని తాను చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ దావీదును కుమారుడే చంపాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దావీదు మాట్లాడిన మాటలు, నా మీదికి లేచు విరోధులు అనేక మంది ఉన్నారు, అయితే వాళ్ళు నా విశ్వాసాన్ని బట్టి ప్రతికూలంగా మాట్లాడుతున్నారు, అయితే నీవే నాకు కేడెముగాను, నీవే నన్ను రక్షించువాడవుగాను, నీవే నా అతిశయాస్పదముగాను, నీవే నా తల పైకెత్తువాడవుగాను ఉన్నావు అని దేవుని మీద ఆయనకున్న చంచలమైన నమ్మకాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో మనకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చు. అంటే మనం ఊహించని సమస్యలు. కుమారుడు తండ్రిని చంపాలని ప్రయత్నం చేయడం ఏమిటి? అంతకంటే హృదయం పగిలిపోయే స్థితి మరొకటేమీ ఉండదు. కుమారుడే తండ్రిని చంపాలని, తండ్రి సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంతకుముందు దావీదు జీవితంలో ఏ సమస్య ఎదుర్కోనివాడు కాదు దావీదు. అంతకుముందు సౌలు నుంచి చాలా గొప్ప ప్రతికూలత ఎదుర్కొన్నాడు. సౌలు మహారాజు. ఆ రాజు చిన్న బాలుడుగా లేక యౌవనస్తుడుగా ఉన్న దావీదు మీద పగ నిలిపి దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. అది చాలా విపత్కరమైన సంగతి ఆ దావీదు జీవితంలో. ఎందుకంటే రాజు చంపాలని ప్రయత్నం చేస్తే యౌవనస్తుడుగా ఉన్న దావీదు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కుమారుడే చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి పరిస్థితులు ఎవరికి రావు. ప్రియులారా, గమనించాలి. రాజు ఒక యౌవనస్తుని చంపాలని ప్రయత్నం చేయడం, దావీదు రాజు అయిన తరువాత కుమారుడే ఆయన చంపాలని ప్రయత్నం చేయడం, అలాంటి విపత్కరమైన పరిస్థితులను గురించి మాట్లాడుతున్న నా మీద లేచు శత్రువులు అనేకులుగా ఉన్నారు ప్రభువా, దేవుని నుండి నాకే సహాయము కలుగదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి శత్రువులుగా లేవడం, ఒకటి అనేకులు ఈయన విశ్వాసాన్ని గురించి ప్రతికూలంగా మాట్లాడడం. అలాంటి నేపథ్యంలో దావీదు అంటున్న మాటలు ఆ శత్రువుల మీద తన దృష్టిని కేంద్రీకరించడం లేదు, అలాగే వాళ్ళు చేస్తున్న విమర్శల మీద దృష్టిని కేంద్రీకరించడం లేదు. కానీ తన హృదయం అంతా కూడా, తన ఆలోచన అంతా కూడా దేవుని మీద నిలిపి, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నీవే నా తల పైకెత్తువాడవుగాను ఉన్నావని దావీదుకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని అక్కడ ప్రకటిస్తున్నాడు. ఈ దినాన్ని మన జీవితాల్లో కూడా మనం అనుకోనని, ఊహించని ప్రతికూలతలు ఎదురు కావచ్చు. మనము మన హృదయాలతో తట్టుకోలేని పరిస్థితులు ఎదురు కావచ్చు. దావీదుకు అదే పరిస్థితి. రాజు వ్యతిరేకంగా ఉండడం, కుమారుడు వ్యతిరేకంగా ఉండడం మాత్రమే కాదు, వాళ్ళు దావీదును చంపాలి అనుకోవడం, రాజు చంపాలనుకోవడం, కుమారుడు చంపాలనుకోవడం. ఆ విషయాన్ని గమనించాలి. అలాంటి పరిస్థితిలో దావీదు ఉన్న సంఘటన అక్కడ మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితిలో నా తల పైకెత్తువాడు నీవే ప్రభువా, నేను అతిశయించడానికి ఆస్పదం నీవే కారణం ప్రభువా, నేను అతిశయించడానికి నీవే కారణం ప్రభువా, నీవే నా కేడెము, నీవే నన్ను రక్షించువాడవని దేవుని మీద ఆనుకొని, దేవుని ఆశ్రయించి మాట్లాడుతున్న మాటలు అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో అలుముకుంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా కావచ్చు,
మన ఊహించని సమస్యలు, మన ఆలోచనలకు కూడా రాని సమస్యలు, మన ఆలోచనకు కూడా అందని సమస్యలు మన చుట్టూ ఆవరించి ఉండొచ్చు. వాటన్నిటి మధ్య ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటకు రాగలను అని నీవు అనుకుంటున్నావేమో. నీకు నీవుగా రాలేవు, కానీ నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు ప్రభువా, నా తల పైకెత్తువాడవు నీవే అని ఆయనను నీవు చూడగలిగితే, ఆయన మీద అలాంటి విశ్వాసం నీవు నిలపగలిగితే, అలాంటి విశ్వాసంతో దేవుని వైపు చూడగలిగితే దేవుడు తప్పక నీకు విడుదల దయచేస్తాడు. దావీదుకు సౌలు నుంచి విడుదల దయచేశాడు, దావీదుకు అబ్షాలోము నుంచి కూడా విడుదల దయచేశాడు దేవుడు. ఈ దినాన్ని నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో, నిన్ను కృంగజేసే సమస్యలు, నేను ఇంకా మరలా ఈ సమస్య నుంచి పైకి లేవలేను అనుకున్న సమస్యలు, నా ఊహకు కూడా అందని సమస్యలు అనుకున్న అలాంటి సమస్యలు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదును విడుదల చేసిన దేవుడే నీ దేవుడు నిన్ను కూడా విడుదల చేస్తాడు. అయితే సమస్యల మీద దృష్టి నిలపొద్దు, దేవునికి నీ సమస్యలను చూపించొద్దు, సమస్యలకు నీ దేవుణ్ణి చూపించు. విశ్వాసంతో ఆయనే నా తలపైకెత్తువాడు అనే విశ్వాసాన్ని ప్రకటించు. దేవుని మీద గురిని నిలుపు, దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగు. నీ సమస్యలన్నింటి నుండి నీకు ఎలాంటి సౌలులు ఉన్నారో అలాంటి సౌలుల నుంచి దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. ఎలాంటి అబ్షాలోములు ఉన్నా అలాంటి అబ్షాలోముల నుండి దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. అలాంటి విడుదల దయచేసి నేను జయముతో నింపి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, దావీదుకున్న సమస్య చాలా గొప్ప సమస్య అయినప్పటికీ ప్రభువా సమస్యను చూడడం లేదు, కానీ ప్రభువా సమస్యలో నిన్ను చూస్తున్నాడు ప్రభువా, ఆ సమస్య నుండి నిన్ను చూస్తున్నాడు ప్రభువా సమస్యలో నీ మీద ఆధారపడుతున్నాడు ప్రభువా. అలాంటి స్థితి ఈ మాటలు విన్న వారికి అందరికీ దయచేసి సమస్యల నుంచి నీ వలన సహాయం పొందుకుని విడుదల పొందుకోగలిగే అనుభవాలు ఈ మాటలు విన్న వారికి దయచేయమని, వారికి జయం ఇవ్వండి, వారికి విడుదల దయచేయండి, గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు విన్న వారందరినీ దీవించమని, వారి సమస్యల్లో విడుదల, అవసరతల్లో సహాయం దయచేయమని, వారి జీవితాల్లో నీ కృపను విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ సందేశం నీకు తప్పక ఆశీర్వాదకరంగా ఉండనుగాక. మీకు ఆశీర్వాదకరంగా ఉన్నది అనిపించినప్పుడు ఈ సందేశాన్ని విడిచిపెట్టకండి. మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి దాన్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.